హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. చూడండి, ఇది వచ్చేసి జహరా పెద్ద జెమ్నియ. పెద్ద జెమ్నియ అంటే మన తెలుగులో ఏమంటారంటే, సారీ అండి, అదే జెమ్నియ అంటే అరబీలో పదము. జెమ్నియ అంటే మన తెలుగులో వచ్చేసి పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట. పెద్దది షాపింగ్ మాల్, మన మాటలలో వచ్చేసి షాపింగ్ అంటారు. అరబీలో వచ్చేసి జెమ్నియ, పెద్ద జెమ్నియ అంటారు. చూడండి, నేనైతే లోపలికి పోతా ఉన్నా, ఏమేమి ఉన్నాయి చూసేద్దాము. ఇది ఫస్ట్ టైం అయితే జెమ్నియ జహరాలో అడుగు పెట్టడము, చూడడము. ఎన్ని చెప్పులండి, కోయటోళ్ళు వాడే చెప్పులు, పెద్ద చాలా రేటు ఉంటాయి. అయితే జత వచ్చేసి 10 దినార్లు, 20 దినార్లు, 30 దినార్లు కానీ ఉంటాయి. అదంతా పిల్లోళ్ళు ఆడుకుండే బండ్లు అండి. చూడండి, మన తిన్నాళ్ళల్లో జరిగినట్టు ఉన్నాయి. షాపింగ్ మాల్లో అలాగున్నాయి. పిల్లోళ్ళు ఆడిపించుకునేటోళ్ళు పిల్లోళ్ళు ఆడిపించుకుంటారు, పని మనుషులు ఉండేవాళ్ళు అంతా పిల్లోళ్ళు నడిపించుకుంటూ ఉంటారు. చూడండి, షాపింగ్ మాల్ ఎంత పెద్దదో, ఎంత బాగున్నదో నేనైతే ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం చూడడము. కువైట్లో ఉండాను కానీ ఇలాంటి సూకులు, ఇలాంటి షాపింగ్ మాల్లు, పెద్ద షాపింగ్ మాల్లు అవన్నీ ఎప్పుడు చూడలేదండి. ఫస్ట్ టైము. ఓన్లీ ఈడియా కోసమే అంత దూరం పోయాను. చూడండి, అవన్నీ పిల్లోళ్ళు ఆడుకునేటివి, అవన్నీ పిల్లోళ్ళు ఆడుకునేటివి. ఇప్పుడు మనం ఒకవేళ అవన్నీ పిల్లల బండ్లలో పిల్లోళ్ళు కూర్చొని తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. చూడండి ఎలాగున్నాయో షాపింగ్ మాల్లోనే అవన్నీ. చూడండి, అవన్నీ కావాల్సిన వస్తువులు, మన కిచెన్లో వస్తువులు, కిచెన్లోకి ఏమేమి వస్తువులు ఉంటాయి అనేటివి ఇవి. అవన్నీ వచ్చేసి రగ్గులండి, బెడ్షీట్లు. ఎంత అవి కానీ చాలా కాస్ట్లీ అనమాట. ఒక్కొక్క రగ్గు వచ్చేసి 29 దినార్లు, 30 దినార్లు అట్లున్నాయి. ఇప్పుడైతే ఆఫర్ పెట్టినారు. ఓన్లీ 20 దినార్లు, 19 దినార్లు అట్లా ఆఫర్లు అయితే పెట్టినారు. అవన్నీ కిచెన్ సామాన్లు అండి, చాలా బాగుంటాయి. డైనింగ్ టేబుల్ మీదకి చూడండి, అవన్నీ కిచెన్ సామాన్లు. నేనైతే ఫస్ట్ టైం అయితే అక్కడ చూడడము, ఎప్పుడైతే నేను చూసిన లేదు. చూడండి, ఆఫర్ పెట్టినారు. అవన్నీ కిచెన్ సామాన్లు, చెట్లు అనమాట. కిచెన్లోకి అయితే డైనింగ్ టేబుల్ మీదకైతే సూపర్గా ఉంటాయి. అబ్బా, మన జీతం సరిపోదు అవి కొనాలంటే కానీ మన జీతం సరిపోదు. అవి కొనుక్కుంటే మన జీతం ఖాళీ అయిపోతుంది. ఇంటికైతే పంపించుకుని అన్ని కిచెన్ సామాన్లు చాలా సూపర్గా ఉన్నాయి. అయితే మాత్రము నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. చూడండి, ఏమి చేసుకున్నా కానీ అడుగంటావు. చూడండి, ఆ కళాయి వచ్చేసి ఏం చేసుకున్నా కానీ, ఏం చేసినా కానీ అడుగు అంటవో. ఒకవేళ అడుగంటినా కానీ కొన్ని నీళ్ళు పోసినామంటే మన నీట్గా వచ్చేస్తుంది, మన సబ్బు పెట్టి కడిగినట్టు వచ్చేస్తుంది. అలాంటి సామాన్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ జహరాలో పెద్ద జెమ్నియ. ఇది వచ్చేసి పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట. చూడండి, ఆఫర్ అయితే పెట్టినారు, అవన్నీ ఆఫర్ పెట్టినారు. ఇప్పుడు ఎవరికన్నా కావాలని మన ఇంటికి పంపించుకునే దానికైతే సూపర్గా ఉంటాయి. నాలాంటి వాళ్ళమైతే కొనలేం కానీ కొనుక్కునేటోళ్ళు ఎవరైనా ఉంటే జహరా పెద్ద జెమ్నియాకి వచ్చే సూపర్ సామాన్లు ఉన్నాయండి. ఏ వస్తువు కావాలనుకున్నా కానీ. చూడండి, మన పాలు కాగబెట్టినా కానీ అసలు అడుగంటదు. పెరుగు చేసుకోవడానికైతే సూపర్గా ఉంటుంది. అవన్నీ కిచెన్ సామాన్లేనండి, అన్నీ కిచెన్ సామాన్లే. ఆఫర్లు అయితే పెట్టి వదిలినారు, చాలా బాగుంటాయి. ఎవరైనా ఇళ్ళకి పంపించుకునే వాళ్ళు, ఏమన్నా తీసుకోవాలనుకునే వాళ్ళు ఆఫర్ల మీద ఉన్నది ఇప్పుడు జహరాలో పెద్ద జెమ్నియ కాడ. ఎవరైనా కావాలంటే జహరా పెద్ద జెమ్నియ కాడికి తీసుకోండి, చాలా సూపర్గా ఉన్నాయి. అబ్బా, నేనైతే ఈడియా కోసమయ్యే పోయానండి, అంత దూరం పోయి వచ్చాను. చూడండి, అది చాయ్ కేట్లీ అనమాట. మనం చాయ్ పెట్టుకునే కేట్లీ ఎంత బాగున్నాయో చూడండి. కొత్త మోడల్ ఉన్నాయి. చూడండి, చాయ్ కేట్లీ వాళ్ళే బాగున్నాయి. అవన్నీ కిచెన్ సామాన్లేనండి, అదంతా కిచెన్ సామాన్లే ఉన్నాయి. మన చాయ్ పెట్టుకునేటి కేట్లీలు కానీ, మనం దోశ పెనుములు కానీ, కళాయిలు కానీ, ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ప్రతి ఒక్క వస్తువు ఉన్నాయి. ప్రతి ఒక్క వస్తువుకి కానీ ఆఫర్ అయితే పెట్టినారు. ఎవరికైనా కావాలనుకునేటోళ్ళు అయితే జహరా పెద్ద జెమ్నియాకి అయితే పోండి, చాలా బాగున్నాయి. ఇండ్లకు పంపించుకునేటోళ్ళు, కారుకోకేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే అవన్నీ చూడండి, చాలా బాగున్నాయి కదా. నాకైతే సూపర్గా నచ్చినాయి.
అవన్నీ చూడండి ఎలాగున్నాయో చూడండి. అవన్నీ ఇల్లు దుడుచుకుండే పరకలు, చాటలు, మిస్సాహాలు అవన్నీ కిచెన్లో సామాన్లే అన్నమాట. అవన్నీ ఇండ్లు క్లీన్ చేసుకునేటివి, తోసుకునేటివి. మన ఇంటికాడలాగా పరక చేత పట్టుకొని కింద తోయరండి, కింద కొంగి తోయరు. ఇక్కడైతే వెరైటీగా మనం నిలబడుకునే చేత తోయాల. అవన్నీ తినే కాయలండి. మన దోసకాయలు, పుచ్చకాయలు అంటాం కదా, అవన్నీ మన నేరేడుకాయలు అంటాం కదా, ఆ కాయలు. ప్రతి ఒక్క కాయలు ఉన్నాయి. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఆ జమ్నీయాలో అయితేనా. నాకైతే ఎంతవరకు తెలీదు. చూడండి ఎలా ఉన్నాయో చూడండి. అవన్నీ మొత్తం అండి, అవన్నీ మొత్తం కాయలే, మనం తినే కాయలే అవన్నీ. ఏ కాయకి ఆ కాయలు ఉన్నాయి. ఏ కాయ కావాలన్నా కానీ మన ఇండియాలో కాయలు కానీ ఏ కావాలన్నా కానీ దొరుకుతాయి. చూడండి అవన్నీ బాగా బ్లడ్ లేని వాళ్ళకు బాగా బ్లడ్ వస్తుంది అవన్నీ తింటే. ఎందుకంటే మనం తినక పనులు చేస్తూ ఉంటాము, పరిగెత్తి టయానికి తినము, టయానికి నిద్ర ఉన్నది కాబట్టి. అలాంటి ఎవరన్నా బ్లడ్ తక్కువైనటోళ్ళు పాడు అవి తెచ్చుకొని తిన్నారంటే చాలా బాగా బ్లడ్ వస్తుంది అన్నమాట. చూడండి అవన్నీ కాయలేనండి. చూస్తా అంటే ఒక్కటి చూసేదానికి ఒకటి చూడాలనిపించట్లేదు, అట్లున్నాయి అవన్నీ. మొత్తం పైనాపిల్ కానీ, మన పుచ్చకాయ కానీ, అరటి పండ్లు కానీ మొత్తం అన్నీ ఆఫర్లే ఉన్నాయి. మొత్తానికైతే అన్ని వస్తువులు ఆఫరే పెట్టినారండి.